ఈ పటమట పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం వాతావరణం ఏంటి? దానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. శివకుమార్, ఆల్మోస్ట్ వారధి దాటి లోపలికి వచ్చారు. సో పటమట పోలీస్ స్టేషన్కే తీసుకొస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాము. కేసు అక్కడే నమోదైంది కాబట్టి. సో పటమట పోలీస్ స్టేషన్ దగ్గర ఏమిటి సిచ్యువేషన్? పటమట పోలీస్ స్టేషన్ వద్ద అయితే భారీ భద్రతను అయితే పోలీసులు కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. హైదరాబాద్ నుంచి వల్లభనేని వంశీని బ్లాక్ కలర్ స్కార్పియోలో భవానీపురం వరకు తీసుకొచ్చారు. అక్కడ బ్లాక్ కలర్ స్కార్పియో నుంచి భవానీపురం పిఎస్లో ఉన్నటువంటి ఒక వెహికల్ని తీసుకొని విజయవాడ పడమట పిఎస్ వైపుకు వస్తున్నారు. కానీ ఇక్కడికి పడమట పిఎస్కి తీసుకువస్తారన్న సమాచారం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకైతే లేదు. ప్రస్తుతం కాన్వాయ్ అయితే వస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలిసింది. పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎటువంటి అసాంఘిక ఎటువంటి అల్లర్లు కావచ్చు, ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్పెషల్ ఫోర్స్ బలగాలను అయితే పిఎస్ వద్దకు తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాన్వాయ్లో అయితే పోలీసులు వల్లభనేని వంశీని తీసుకువస్తూ ఉన్నారు. అయితే పడమట పిఎస్కి తీసుకువస్తారా లేదా అనేది మటుకి సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. పడమట పిఎస్కి కాకుండా మరోవైపు ఇటు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి కావచ్చు, ఇటు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కూడా తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్పని ఒకవైపు మనకు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఇక్కడ ఉన్నటువంటి హడావిడి మొత్తం కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పడమట పిఎస్కే వల్లభనేని వంశీని తీసుకువస్తారు, ఇక్కడే కేసు నమోదైంది అని చెప్పని అనుకున్నాము. కానీ భవానీపురం పిఎస్కి తీసుకురావటం, అక్కడి నుంచి మరో కారులో మళ్ళీ పోలీసులు వల్లభనేని వంశీని మార్చి తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఇక్కడైతే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. వల్లభనేని వంశీని పడమట పిఎస్కి తీసుకువస్తారా, మరో ప్రదేశానికి తరలిస్తారా అనేది మటుకైతే ఇక్కడ సస్పెన్స్ కొనసాగుతుంది. అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా వల్లభనేని వంశీని ఎక్కడికి తీసుకొస్తారనే సమాచారం లేదని చెప్తూ ఉన్నారు. మరోవైపు జీజీహెచ్ వద్ద కూడా వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో జీజీహెచ్కి తీసుకెళ్తారా, లేకపోతే మరో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, లేదంటే పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రొసీజర్ మొత్తం కూడా చేసిన తర్వాత జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారనేది ప్రస్తుతం అయితే కాన్వాయ్లో వల్లభనేని వంశీని తీసుకువస్తూ ఉన్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీని పడమట పిఎస్కి తీసుకొస్తారన్న సమాచారంతోనే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వైసీపీ కార్యకర్తలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసు పికెటింగ్ని ఏర్పాటు చేశారు. భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు వెహికల్స్లో కూడా స్పెషల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, స్పెషల్ ఫోర్స్ టీంలు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి ఎటువంటి ఆదేశాలు లేని నేపథ్యంలో అయితే వాళ్ళు వెహికల్స్లో నుంచి అయితే కిందకి దిగినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి కాసేపట్లో వల్లభనేని వంశీ ఇక్కడికి వస్తారని చెప్పని ఒకవైపు సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాకుండా మరో రహస్య ప్రదేశానికి కూడా తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పని మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం వంశీని అయితే పోలీసులు భవానీపురం పోలీస్ వాహనంలో అయితే తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికి తీసుకువెళ్తారనేది మటుకి సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు వారధి దాటారు అంటున్నారు. ఒకవేళ పటమట పోలీస్ స్టేషన్కే తీసుకొచ్చే పళం అయితే ఎంత టైం పడుతుంది అక్కడి నుంచి అక్కడికి? మీకు ఐడియా ఉంటుంది కదా. భవానీపురం పిఎస్ నుంచి ఇక్కడికి రావాలంటే సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు ఎంత ట్రాఫిక్ లేకుండా వచ్చినప్పటికీ కూడా ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో రావచ్చు. అయితే ప్రస్తుతం భవానీపురం నుంచి ఇటు దుర్గా ఫ్లైఓవర్ మీదుగా తీసుకొస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే దుర్గా ఫ్లైఓవర్ కూడా దాటినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఒకవేళ దుర్గా ఫ్లైఓవర్ కనుక చేరినట్లయితే అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ నుంచి పడమటకి చేరుకోవాలంటే 2 నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సుమారు 15 నిమిషాలు సమయం పట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నిజంగా పడమట పిఎస్కే వల్లభనేని వంశీని తరలిస్తూ ఉన్నట్లయితే కనుక ఇక్కడ భారీ భద్రతని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ యొక్క వాహనాల్లోనే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వల్లభనేని వంశీని ఇక్కడికి తీసుకువస్తారా లేదా అనేది అయితే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి కానీ సిసిఎస్ పోలీస్ స్టేషన్కి కానీ తీసుకువెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో పోలీసుల యొక్క ప్లాన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి
అవకాశం ఉంది. ఒకవేళ వల్లభనేని వంశీని అంటే ఇటు మీడియా కూడా వెంటపడుతున్న నేపథ్యంలో ఇదంతా డైవర్ట్ చేసేందుకు పోలీసులు సిటీలో తిప్పి వేరే ప్రదేశానికి తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్లో సిఐ కూడా ఇప్పుడు పోలీసులతో ఒక మీటింగ్ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు మొత్తం కూడా మొత్తం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ప్లానింగ్ ఏంటనే దానికి సంబంధించి అయితే మొత్తం కసరత్తు చేస్తున్నట్లుగా అయితే కూడా ఇక్కడ మనకు తెలుసు ఉన్నటువంటి పరిస్థితి. అయితే వల్లభనేని వంశీని పడమట పిఎస్కి తీసుకువస్తారా లేదా అనేది మటుకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం లేదని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడికి వల్లభనేని వంశీని కనుక తీసుకొస్తే భద్రత పరంగా కూడా అన్ని చర్యలు తీసుకునే ఎందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్. అది పరిస్థితి. సో ఈవెన్ పటమట పోలీస్ స్టేషన్లో కూడా సమ్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీని మనం చూస్తున్నాము. అండ్ అక్కడ పోలీసులను కూడా రోల్ కాల్ చేసి వాళ్ళని అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ అక్కడి నుంచి మరికొద్ది సేపట్లోనే పటమట పోలీస్ స్టేషన్కి చేరుకోవచ్చు, ఒకవేళ పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే పలం అయితే. సో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది వి నీడ్ టు నో. మరికొద్ది సేపట్లోనే ఆ క్లారిటీ మనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన హైదరాబాద్ నుంచి రాయదుర్గంను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకెళ్తున్న అప్పటి నుంచి ప్రయాణిస్తున్న ఒక బ్లాక్ కలర్ కార్ నుంచి ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ కారులోకి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యారు. వారధి, దుర్గగుడి ఇవన్నీ కూడా దాటారు. సో మరికొద్ది సేపట్లో బెంజ్ సర్కిల్, ఆ తర్వాత పటమట పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ నాట్, ఒకవేళ వేరే సిసిఎస్ ఆఫీస్ ఆర్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అలాంటి చోటకి ఎక్కడికైనా తీసుకెళ్తే వి నీడ్ టు నో అది మరి ఎంత టైం పడుతుంది అనేది. ప్రస్తుతానికైతే ఈవెన్ కోర్టు దగ్గర అలాగే పటమట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ